ఈరోజు నేషనల్ అవార్డ్స్లో బలగం సినిమాకి సంబంధించి ఊరు పల్లెటూరు అనే చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది. నమస్తే. జాతీయ అవార్డు మీ పాటకు వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక పల్లె పాటకి మన మామూలుగా అంటారు కదా, బీయింగ్ లోకల్ బీయింగ్ గ్లోబల్ అని చెప్పి, మనకు పల్లె పాటని జాతీయ స్థాయిలో గుర్తించినందుకు ఆ సాహిత్యానికి అందులో ఉన్న స్వచ్ఛతకు దొరికి పట్టం కట్టినట్టుగా ఫీల్ అవుతున్నా. అంటే పాటను మనం గమనిస్తే కనుక దాంట్లో పాటే కాకుండా ఒక ఎమోషన్ అనేది కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆకర్షించింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా అవార్డు అనేది రావడం జరిగింది. దీంట్లో అంటే మీరు ఈ వెర్షన్ రాసినప్పుడు ఎన్ని వెర్షన్స్ రాశారు, లేకపోతే అసలు ఎట్లా వివరించారు మీకు డైరెక్టర్? పల్లె గురించి చెప్పుదాం అనుకున్నప్పుడు పల్లె మీద చాలామంది చాలా రకాలుగా రాశారు, చాలా విధాలుగా రాశారు. సినిమా అంతా ఈ సినిమాలోకి మనం ముందు ఎంటర్ కావడానికి ఇది ఒక గుమ్మం లాంటిది. ఈ పాటతోనే సినిమా ప్రారంభమవుతుంది. మనం అసలు ఎంటర్ కాగానే ఆ పల్లెటూరు, ఆ వాతావరణం, వాళ్ళ మధ్య ఉన్న అనుబంధాలు, బంధాలు, ఆ స్వచ్ఛత ఖచ్చితంగా కావాలి. అట్లాని ఆ పల్లె పాత విధాలుగా కాకుండా పల్లెని ఇంకొక ఆనందకరమైన కోణంలో, అందమైన కోణంలో, అమ్మ కోణంలో చూస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి అనుకోని డైరెక్టర్ గారు వేణు గారు చెప్తే ఆ కోణంలోంచి రాయబడ్డ పాట ఇది. అయితే దీంట్లో డైరెక్టర్ గారు ఏమైనా సజెషన్స్ చెప్పారంటే ఇట్లా కాదు, ఇట్లా మార్పులు చేర్పులు ఏమని చెప్పడం జరిగింది? ఫస్ట్ వెర్షనే ఓకే అయింది. ఒక మొదటి 4 లైన్లు మాత్రం, పల్లవిలో వచ్చే ఒక 4 లైన్లు మాత్రం ఇంకా ఏమన్నా కొత్తగా చెప్పుదాము, పల్లెని ఏ విధంగా వర్ణిస్తే బాగుంటుంది, అంటే ఆ పల్లె మేల్కొన్న దగ్గర నుంచి తీసుకుంటే బాగుంటుంది అని వచ్చినప్పుడు ఆ 4 లైన్లు మాత్రమే ఒక 2-3 వెర్షన్లు రాసుకోవడం జరిగింది అంతే. నేషనల్ అవార్డు ఆ వార్త వినగానే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సన్నిహితుల దగ్గర నుంచి కానీ, బంధుమిత్రుల దగ్గర నుంచి కానీ ఎలా వచ్చింది? చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే నిజంగా నేను ఒక జానపదం అనే ఒక తల్లి పాట కొంగు పట్టుకొని సినీ రంగానికి ప్రయాణమైంది. ఆ ప్రయాణం ఈరోజు నిజంగా ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళబడింది. నేను అనుకున్న గమ్యం వైపుకు నేను చేరుకున్నానని భావిస్తున్నా. వచ్చిన అభినందనలు అయితే ఇంకా అసలు లెక్కలేవు. చాలామంది ప్రముఖులు ఫోన్ చేశారు, నా తోటి రచయితలు, వాళ్ళు అందరికీ కూడా ఒక మంచి పాటకి, ఒక స్వచ్ఛమైన పాటకి, అచ్చమైన పాటకి వచ్చిందని ఫీల్ అయ్యారు. అందరికీ వాళ్ళకు సొంతంగా అవార్డు వచ్చినట్టుగా ఫీల్ అయ్యి నన్ను అభినందించారు. అయితే మీ గురువు గారు చంద్రబోస్ గారికి ఆస్కార్ వచ్చింది, ఈ టైంలో మీకు నేషనల్ అవార్డు వచ్చింది. దీని గురించి మీరు స్వతహాగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా. ఇందాక చంద్రబోస్ గారు నాకు అభినందనలు మెసేజ్ పెడితే కూడా నేను చెప్పా, గురుగారికి కూడా కొండపొలం చిత్రానికి గాను జాతీయ అవార్డు వచ్చింది. అట్లాగే గురువు అడుగు జాడల్లో శిష్యుడు నడుస్తున్నాడన్నా, మీకు జాతీయ అవార్డు వచ్చింది, నాకు కూడా జాతీయ అవార్డు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఒకే ప్రాంతం నుంచి, వరంగల్ నుంచి వచ్చిన ప్రాంతం నుంచి ఆ కవులకు ఈ గౌరవం అనేది చాలా సంతోషంగా ఉంది. ఒకసారి సార్ ఆ పాట మా కోసం ఒకసారి పాడతారా? కోలో నా పల్లె కోడి కూతల్లే, ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే, యాప పుల్లలా షేదు నమిలిందే, రామ 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 రామ, ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కొంగులోనా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు, ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు, కన్ల ఎదుగుతున్న సంబరాల పంట పైరు. అయితే ఇది కాసర్ల శ్యామ్ చెప్తుంది. ఎందుకంటే ఒక మట్టి వాసన ఉన్న ఒక జెన్యున్గా రాయడం జరిగింది. దీనికి నిజంగా మన తెలుగులోనే కాదు, మొత్తం భారతదేశ పరంగా కూడా కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో సతీష్, సాక్షి టీవీ.